ముందుగా దైవత్వం యొక్క సహవాసం అనగా తండ్రి యొక్కయు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్కయు మన ఆదరణకర్త అయినటువంటి పరిశుద్ధాత్మ యొక్కయు సహవాసాన్ని మన జీవిత కాలంలో మరికొంతసేపు అనుభవించటానికి దేవదేవుడు అనుగ్రహించినటువంటి ఈ అమూల్యమైన అతి విలువైన సమయాన్ని బట్టి మహోన్నతునికి మనమందరము కూడా హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబాధ్యులమై ఉన్నాం. సందర్భం మనకు తెలుసు. ఇంతవరకు సోదరులు మాట్లాడుతూనే ఉన్నారు. మనతో కలిసి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ శరీరమైనటువంటి క్రీస్తు సంఘమునందు అనేక సంవత్సరాలు సహవాసాన్ని పంచుకొని మనందరితో కలిసి నడిచినటువంటి మన ప్రియ సహోదరి అమ్మలు గారు మనలందరినీ విడిచిపెట్టి వెళ్ళి ఈనాటికి 2 సంవత్సరాలు పూర్తవుతుంది. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని అమ్మలు గారి యొక్క కుమార్తెలు, మనవలు, మనవరాండ్రు అందరూ కలిసి ఏర్పాటు చేసినటువంటి ఈ జ్ఞాపకవర్ధ కూడికను బట్టి అమ్మలు గారి పిల్లలకు, మనవలకు, మనవరాండ్రకు అందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ ఉన్నానండి. అలాగే వారి యొక్క ఆహ్వానాన్ని మన్నించి మరియు దేవుని పట్ల ఉన్నటువంటి విశ్వాసము, భయభక్తులతో వాక్యం పట్ల ఉన్నటువంటి ప్రేమతో మహోన్నతుడైన పరమ తండ్రి పాద సన్నిధికి విచ్చేసిన పరిశుద్ధ సహోదరి సహోదరులకు, స్నేహితులకు, స్నేహితురాండ్రకు, యవనస్తులకు అందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మరొకసారి నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ ఉన్నానండి. మనం అనేక సార్లు చదువుకున్నాం కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16, 17 చదువుకున్నప్పటికీ 16వ అధ్యాయం 16వ వచనం చివరి భాగం, సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. ఏమంటున్నాడు? సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. నివసించాలి అని అంటే పాత నిబంధన యొక్క సారాంశాన్ని, పాత నిబంధనలో రమారమి 600కు పైబడినటువంటి ఆజ్ఞలు, ఆ ఆజ్ఞల యొక్క సారాంశం సర్వశక్తుడైనటువంటి దేవుడు రాతి పలకల మీద వ్రాసి మోషేకు అందించినట్లుగా మనకు తెలుసు. ఆ 10 ఆజ్ఞలు ఏంటి అని అంటే పాత నిబంధన లేక మోషే ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి 600 పైచిలుకు ఆజ్ఞల యొక్క సారాంశం 10 ఆజ్ఞలు. అందులో 4
దేవునికి సంబంధించినటువంటివి, 6 తోటి సహోదరి సహోదరుల పట్ల, ఇరుగు పొరుగు వారి పట్ల, తోటి మానవుల పట్ల జరిగించాల్సినటువంటివి 2 భాగాలు. దేవుని పట్ల జరిగించాల్సినవి దేవుని మహిమ కొరకు జరిగించాలి. తోటి సహోదరి సహోదరుల పట్ల జరిగించాల్సినటువంటివి వారు మన నుండి మేలు పొందేటట్లుగా మనం జరిగించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. కనుక 600 పైబడినటువంటి ఆజ్ఞల యొక్క సారాంశాన్ని 10 ఆజ్ఞలలో ఇమిడ్చి రాతి పలకల మీద వ్రాసి మోషేకి ఇచ్చినటువంటి దేవుడు ఇప్పుడు ఆ 2 రాతి పలకలకు బదులుగా ఆత్మ సంబంధమైనటువంటి పలకలు, 1 మనస్సు, 2 హృదయం. ఈ క్రొత్త నిబంధన ఆజ్ఞలు మనసుల్లో ఉంచబడాలి, హృదయాలు అనేటటువంటి మెత్తని పలకల మీద వ్రాయబడాలి. అంటే వింటే సరిపోదండి. వినాలి 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 అనేటటువంటి పదాన్ని వాడుతూ ఉంటారు. వింటే సరిపోదండి. ఏం చేయాలి? నేర్చుకోవాలి. ఏం చేయాలండి? వింటే సరిపోదు, నేర్చుకోవాలి. నేర్చుకుంటే అవి మనసుల్లో ఉంటాయి, హృదయాలు అనేటటువంటి మెత్తని పలకల మీద వ్రాయబడతాయి. అది దేని ద్వారా అంటే విద్యా బోధన ద్వారా మాత్రమే. ఇప్పుడు విద్యార్థులు పరీక్షలకు స్కూల్కి వెళుతుంటారు, కాలేజీలకు వెళుతుంటారు. క్లాస్ రూమ్లో వచ్చినటువంటి టీచర్ కానీ, లెక్చరర్ కానీ, అదే యూనివర్సిటీ అయితే ప్రొఫెసర్స్ కానీ, వారు బోధించేటటువంటి పాఠ్యాంశాన్ని వింటే సరిపోదండి. ఏం చేయాలి? దే వాంట్ టు లెర్న్. నేర్చుకోవాలి. నేర్చుకుంటే మనసుల్లో ఉంటాయి, హృదయాల మీద వ్రాయబడతాయి. అప్పుడు ఏం చేస్తారు అని అంటే పరీక్షలు బాగుగా వ్రాయటానికి అవకాశం ఉంటుంది. అనుకున్నటువంటి మార్కులు స్కోర్ చేసుకోవటానికి, అనుకున్నటువంటి ర్యాంక్ సాధించటానికి, అలాగే వారి కాళ్ళ మీద వారు నిలబడటానికి, అనుకున్నటువంటి ఉద్యోగాన్ని పొందటానికి దోహదపడుతుంది. ఇప్పుడు అదే విధానంలో ఈ బైబిల్ విద్య కూడా అవసరం. దట్స్ వై వీఆర్ కండక్టింగ్ సో మెనీ బైబిల్ క్లాసెస్ ఇన్ అవర్ లోకల్ చర్చెస్. మన స్థానిక సంఘాల్లో అనేకమైనటువంటి బైబిల్ తరగతులు నిర్వహించడానికి గల కారణం ఏంటి అని అంటే బైబిల్ బోధ, బైబిల్ విద్యా బోధన. అర్థమవుతుందా అండి? కనుక వినేసి విడిచిపెట్టేయటానికి కుదరదండి. ఆరాధనలు అంటే ప్రశ్నించడానికి అవకాశం ఉండదు, కానీ మీకు నేర్చుకోవాలి అనేటటువంటి తపన ఉంటే బైబిల్ క్లాసులో అడగవచ్చు, ఏదైనా అర్థం కానిది ఏదైనా ఉంటే. మీకు అర్థమవుతుందా అండి? కనుక అంత దేవాసక్తి కావాలి, మామూలు ఆసక్తి కాదు, లోకానుసారమైనటువంటి ఆసక్తి కాదు, స్కూలు కాలేజెస్లో టీచ్ చేసేటువంటి పాఠాల మీద ఉన్నటువంటి ఆసక్తి కాదు. దీనికి కావాల్సింది దేవాసక్తి. దేవాసక్తితో దైవ జ్ఞానాభ్యాసము చేయాల్సినటువంటి అవసరం ఉంది. అది బ్రతికుండగా ఒక జీవనాధారం కొరకు మాత్రమే భౌతిక విద్య. ఈ ఆత్మ సంబంధమైనటువంటి దైవిక జ్ఞానము ఈ లోకము నుండి పరలోకానికి తీసుకువెళ్ళటానికి దోహదపడేటటువంటి జ్ఞానం. ఈ జ్ఞానము ఈ లోకం నుంచి పరలోకానికి, దేవుడు శాశ్వత నివాసంగా చేసుకొని నివసిస్తున్నటువంటి ఆ పరలోకానికి. నిత్యము కోట్లాది దేవదూతల చేత మహిమపరచబడేటటువంటి ఆ దైవత్వం యొక్క సహవాసానికి. శాశ్వత సహవాసం.
శాశ్వతంగా దైవత్వంతో కలిసిమెలిసి జీవించడానికి దోహదపడేటటువంటి జ్ఞానం ఏది? ఈ బైబిల్ జ్ఞానం. మీకు అర్థమవుతుందా అండి? అమ్ములు గారు వెళ్ళిపోయారు, కానీ వెళ్ళిపోయినటువంటి ఆమె మనకందరికీ ఒక హెచ్చరిక ఇస్తున్నారు, ఇంక్లూడింగ్ విత్ మీ, నాతో సహా. మనలో ప్రతి ఒక్కరము కూడా ఆమె వెళ్ళినటువంటి మార్గంలో మనము కూడా వెళ్ళాల్సినటువంటి వారమై ఉన్నాం. వన్ డే వీ విల్ ఫేస్ అవర్ డెత్. ఒక రోజున మన మరణాన్ని మనం ఎదుర్కోవాల్సి వస్తుంది, ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి అమ్ములు గారిని జ్ఞాపకం చేసుకుంటాము అనుకుంటున్నాము అంటే అమ్మ కనుక మీరందరూ కూడా కాస్త వెనక ముందులో నన్నే వెంబడించాల్సి ఉంది అనేటటువంటి సంగతిని ముందుగా మనలను విడిచిపెట్టి వెళ్ళినటువంటి మన ప్రియ సహోదరి, మనలో అనేకులకు తల్లి సమానురాలు అమ్ములు గారు మనకందరికీ ఒక హెచ్చరిక ఇస్తూ ఉన్నారు. జ్ఞాపకం చేసుకోవటం అంటే అది. నాకు ఆ సమయం వస్తుంది కదా, నాకు ఆ సమయం వస్తుంది కదా, నేను కూడా ఆ సహోదరి వెళ్ళినటువంటి మార్గంలోనే వెళ్ళాలి కదా. కాబట్టి దానికి కావాల్సినటువంటి సిద్ధపాటు నాకు కావాలి. ఆమె మార్గంలో వెళ్ళటానికి కావలసినటువంటి సిద్ధపాటు నాకు కావాలి. ఆ ఉద్దేశ్యంతో, ఆ దృక్పథంతో, ఆ ఆలోచనతో ఇక్కడ కూర్చోవాలి. నేను ఒక ప్రశ్న వేస్తాను, సమాధానం చెప్పండి. సమాధానంగా మీరు చేతులు ఎత్తితే సరిపోద్ది. చావు అంటే భయపడని వారు ఎంతమంది? భయపడని వారు ఎంతమంది? దయచేసి చేయొద్దండి. నిజమే, నిజమేనా? భయపడేవాళ్ళు ఎంతమంది? అనేకులు. అటు ఎత్తలేదు, ఇటు ఎత్తలేదు అండి. భయపడని వారు ఎవరు అంటే ఎత్తలేదు, భయపడేవారు ఎవరు అంటే ఎత్తలేదు. అంటే ఏంటన్నమాట? డోలామాయ స్థితిలో ఉన్నారంటే సందిగ్ధ స్థితి. పరలోకానికి వెళ్తారో వెళ్ళరో తెలియదు, నరకానికి పోతామేమోనే భయం. చేతులు ఎత్తినంత మాత్రం సరిపోదు, దానికి కావలసినటువంటి సిద్ధపాటు కావాలి. దానికి కావలసినటువంటి సిద్ధపాటు కావాలంటే ఇప్పుడు నేను చనిపోతే నేను తప్పకుండా అబ్రహాము రొమ్మున అనుకోవటానికి లాజరు వెళ్ళినటువంటి స్థలమైనటువంటి పరదైసుకే వెళతాను, ధనవంతుడు వెళ్ళినటువంటి టార్టరస్ అనేటటువంటి ఆ పాతాళానికి, పాపులు వెళ్ళే చోటికి నేను వెళ్ళను అనేటటువంటి ధీమా, ధైర్యం కలిగినటువంటి వారి చేతులు ఎత్తండి. నేను ఖచ్చితంగా అబ్రహాము రొమ్మున అనుకోవటానికి, లాజరు వెళ్ళినటువంటి స్థానానికే వెళ్తాను ఇప్పుడు కనుక ప్రాణం పోతే. ధనవంతులు వెళ్ళినటువంటి ఆ పాతాళానికి, ఆ పాపులు వెళ్ళే చోటికి నేను వెళ్ళను అన్నటువంటి వాళ్ళు చేతులెత్తమన్నాను. నోబడి, ఎవ్వరూ లేరు. చూసారా? చావంటే భయం లేకపోవచ్చు, వెళ్ళే గమ్యస్థానం ఏంటో తెలియట్లేదు, అయోమయం. ఏదో వస్తున్నారు, కూర్చుంటున్నారు, వెళుతున్నారు, ఏదో వింటున్నారు, బ్రతికేస్తున్నారు. కానీ విన్నదాన్ని నేర్చుకునే వాక్యానుసారంగా మనం వెళుతున్నామా ఆలోచించట్లేదు. కనుక అమ్ములు గారిని జ్ఞాపకం చేసుకోవటము అని అంటే అది, నేను వెళ్ళిపోయాను, నా వెనకే మీరు వస్తారు, మీరందరూ ఒకేసారి రారు, కాస్త వెనక ముందులో వస్తారు. కాబట్టి సిద్ధపాటు. We should ready to face our death. మనం తప్పకుండా మన మరణాన్ని ఎదుర్కోవటానికి మనకు సిద్ధపాటు కావాలి. ఆ జ్ఞానాన్ని ఇచ్చేది దైవ గ్రంథం, బైబిల్. అంచేతనే ఇక్కడ మాట్లాడుతూ సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా
నివసింపనీయుడి అంటే మన మరణాన్ని గూర్చినటువంటి జ్ఞానము కూడా ఇందులో ఉంది. సమస్త విధములైన జ్ఞానములో మన చావును గూర్చిన జ్ఞానం కూడా ఇందులో ఉంది. మీరు అర్థమవుతుందా అంటే చావుకి భయపడే వాళ్ళు క్రైస్తవులు కాదు, దేవుని కుమారులు కుమార్తెలు కాదు, క్రీస్తు సంఘ సభ్యులు కాదు. చావుకి భయపడేవారు. చావు అంటే భయపడకుండా చేసింది ఏది అని అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం. యేసుక్రీస్తు మరణాన్ని జయించి తిరిగి లేచినటువంటి 3వ దినాన తిరిగి లేచినటువంటి ఆ సందర్భం ఏం చేసింది? మరణ పట్ల ఉన్నటువంటి భయాన్ని మనలో నుండి తొలగించేసింది. ఎంతమంది మరణం అంటే భయపడకుండా ఉంటున్నారో నాకు తెలియదు. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఒక రోజున దాన్ని ఎదుర్కోవాలి, తప్పదు. కానీ దానికి కావలసినటువంటి సిద్ధపాటు కావాలి. ఎక్కడికి వెళ్ళటానికి? పరదైసుకు వెళ్ళటానికి, పాతాళానికి వెళ్ళటానికి కాదు. పరదైసుకు వెళ్ళిన వాళ్ళు పరలోకానికి వెళ్తారు, పాతాళానికి వెళ్ళిన వాళ్ళు నరకానికి పోతారు. ద జడ్జ్మెంట్ ఈజ్ ఓవర్. తీర్పు 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 అంటున్నాను కానీ అంత కనురెప్పపాటు. మీకు అర్థమవటం కొరకు పిలిచి, రంగారావు ఏంటి పరిస్థితి, అంత సేవ చేశానని చెప్పుకుంటున్నావు, నీ బ్రతుకేంటి, నీ జీవితం ఏంటని ప్రభు యొక్క న్యాయపీఠం ముందు తల వంచుకొని చేతులు కట్టుకుని నిలబడే గతి నాకు పట్టింది అనుకోండి, నా పని అయిపోయింది అన్నమాట. లోకానికి దేవదూతలకు తీర్పు తీర్చాల్సినటువంటి నేను క్రీస్తు యొక్క న్యాయపీఠం ముందు చేతులు కట్టుకుని తలదించుకొని ఆయన అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేనటువంటి గతిలో, అట్టి దౌర్భాగ్య స్థితిలో నేను నిలబడ్డాను. కారణం నేను బ్రతికినటువంటి బ్రతుకు, నేను జీవించినటువంటి జీవితం. దానికి కారణం నేనైనా మీరైనా ఎలాంటి బ్రతుకుతున్నాం క్రీస్తునందు? క్రీస్తు యొక్క పరిశుద్ధ శరీరమైనటువంటి క్రీస్తు సంఘం, క్రీస్తు ప్రభు సర్వాధికారము చేత పరిపాలన చేసేటటువంటి దేవుని రాజ్యం. వారి ఆ సర్వాధికారానికి లోబడి ఎలాంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నాం? క్షణము కూడా ఇది మన మధ్యలో మెదులుతూనే ఉండాలి. క్షణము కూడా ఇది మన మధ్యలో మెదులుతూనే ఉండాలండి. ఈ శరీరాన్ని గురించి, లోకాన్ని గురించినటువంటి చింతన పూర్తిగా విడిచిపెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఈ శరీరాన్ని గురించి ఆలోచించడానికి వీల్లేదు. ఈ లోకంలో మనం జీవించే ఆ స్తోమత, ఆ స్థితిని గురించి ఆలోచించడానికి వీల్లేదు. దేవుని కొరకు, దేవుడు క్రీస్తు ప్రభు యొక్క శిలువ బలి ద్వారా అర్పించినటువంటి, అనుగ్రహించినటువంటి రక్షణ కొరకు, ఆ శిలువ రక్తం మనల్ని శుద్ధి చేసి మనల్ని పరిశుద్ధతలోనికి, నీతిలోనికి నడిపించినటువంటి విధానం కొరకు, ఆ విధమైనటువంటి జీవన విధానం మనం పరలోకంలో ప్రవేశించడానికి తగినటువంటి యోగ్యత మనకు దయచేసేటటువంటి దాని కొరకు మనం ఆలోచన చేయాలి. కానీ ఈ శరీరానికి ఏ విధంగా సుఖపెట్టాలి, లోకంలో మనం ఏ స్థాయిలో ఎంత ఉన్నతంగా బ్రతకాలి, వీటి కొరకు బ్రతికేవారు దేవుని కొరకు బ్రతకలేరు. వారికి దేవుని కొరకు బ్రతకటం అనేది చేత కాదు. మీకు అర్థమవుతుందా అండి? సమస్త విధములైన జ్ఞానం, ఆ సమస్త విధములైనటువంటి జ్ఞానంలో నా చావును గురించి నా దేవుడు మాట్లాడుతున్నాడు. నన్ను హెచ్చరిస్తున్నాడు. మై సన్, గెట్ రెడీ టు ఫేస్ యువర్ డెత్. నువ్వు నీ మరణాన్ని ఎదుర్కోవటానికి నువ్వు సిద్ధపడు అని నన్ను హెచ్చరిస్తున్నాడు నా తండ్రి, నా దేవుడు. మీకు అలాంటి హెచ్చరికలు వస్తున్నాయో లేదో నాకు తెలియదు, నాకు వస్తున్నాయి. అటువంటి హెచ్చరికలు నాకు వస్తున్నాయి తండ్రి దగ్గర నుంచి, దేవుడి దగ్గర నుంచి. మీకు వస్తున్నాయో లేదో నాకు తెలియదు. మానవ నిర్మాణం దగ్గరికే మనం ఒక్కసారి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం.
దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు మాట్లాడుతూ, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము. గాడ్ యూజ్డ్ హియర్ ద ప్లూరల్ వర్డ్. దేవుడు ఇక్కడ వాడినటువంటి పదం బహువచన రూపం. మన అని ఎంతమంది ఎవరినంటాం? ఏకైకంగా వాడితే నా అని వాడతాం. కానీ మన అన్నాడు అని అంటే హోల్ ద డైటీ, దైవత్వం మొత్తం, ద టోటల్ గాడ్ హెడ్. అంటే మనలో తండ్రి అయినటువంటి దేవుని పోలిక ఉంది, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క పోలిక ఉంది, పరిశుద్ధాత్మని యొక్క పోలిక ఉంది. మనము మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరులను చేయదము. మన స్వరూపమందు మన పోలిక చొప్పున. మన స్వరూపము మన పోలిక అని అంటే ఇది కాదు. ఏది? కనిపించేటటువంటి శరీరం కాదు. మీలో ఎంతమంది శరీరం కొరకు బ్రతుకుతున్నారో ఒకసారి చేతులెత్తండి. నా శరీర సౌఖ్యం కొరకు, నా శరీర సుఖం కొరకు, నా కుటుంబ సౌఖ్యం కొరకు, ఈ లోకంలో నా స్టేటస్ని కనుపరుచుకోవడానికి మాత్రమే నేను బ్రతుకుతున్నాను అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. ఎత్తరు. అలాంటి బ్రతికే బ్రతుకుతున్నప్పటికీ ఎవ్వరూ ఎత్తరండి. మీకు అర్థమవుతుందా అండి? శరీరం కొరకు, లోకంలో తమ యొక్క అంతస్తు కొరకు బ్రతికేటటువంటి, శరీర సౌఖ్యం కొరకు, లోకంలో తమ యొక్క అంతస్తు కొరకు బ్రతికేటటువంటి వారు దేవుడిచ్చినటువంటి ఆ దేవుని యొక్క స్వరూపాన్ని, దేవుని యొక్క పోలికను సద్వినియోగం పరుచుకోవట్లేదు అనేది వాస్తవం. దేవుడిచ్చినటువంటి దేవుని యొక్క స్వరూపాన్ని, దేవుని యొక్క పోలికను వారు ఏం చేయట్లేదు? సద్వినియోగం చేసుకోవట్లేదు. గుడారముగా ఇచ్చినటువంటి శరీరం కొరకే బ్రతుకుతున్నారు. ఒక రోజున దీన్ని విడిచిపెట్టేస్తాము అనే సంగతి కూడా జ్ఞాపకానికి రావట్లేదు. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు దేవుడు ఎవరు? ఆత్మ. యోహాను సువార్త 4:24 మనం చూస్తే ఏమంటాడు? దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించమంటాడు. దేవుడు ఆత్మ. గాడ్ ఈజ్ స్పిరిట్. స్పిరిట్ ఈజ్ ఇన్విజిబుల్. ఆత్మ అనేటటువంటిది అదృశ్యం, కంటికి కనిపించదు. ఇప్పుడు దేవుని స్వరూపంలో, దేవుని పోలికలో మనల్ని సృష్టించాడు అని అంటే ఈ శరీరం కాదు, లోపలుంది. అమ్ములు గారు చనిపోయినప్పుడు మనమందరం గమనించాం. వెళ్ళిపోయారు అమ్ములు గారు అంటున్నారు, కానీ ఆమె నివసించినటువంటి గుడారం మాత్రం, ఆ శరీరం మాత్రం ఇంటి వాకిట్లోనే ఉంది. మరి ఏం వెళ్ళిపోయింది? దేవుడిచ్చినటువంటి దేవుని యొక్క పోలిక, దేవుని స్వరూపమైనటువంటి ఆత్మ. అంటే ఇప్పుడు మనం దేని కొరకు బ్రతకాలో ఖచ్చితంగా తీర్మానించుకోవాల్సినటువంటి అవసరం ఉందండి. దేని కొరకు బ్రతకాలి? వాస్తవానికి శరీరం నీవు కాదు. శరీరం నీవు కాదు. ఒకసారి మనం ముందుకు వెళదాం. 2వ అధ్యాయం 7వ వచనం. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఓదగా నరుడు జీవాత్మ. శరీరం కొరకు బ్రతికేవాడు నరుడు. శరీరం కొరకు బ్రతికేవాడు నరుడు. దేవుని కొరకు బ్రతికేవాడు జీవాత్మ. దేని కొరకు బ్రతుకుతున్నాం? దేని కొరకు బ్రతుకుతున్నాం? దేవుణ్ణి లెక్క చెయ్యం, దేవుని సన్నిధిని లెక్క చెయ్యం, దేవుని వాక్యాన్ని లెక్క చెయ్యం, దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదాలను లెక్క చెయ్యం. ఏంటో ఎలాగో
బ్రతికేయటానికి చూస్తాం తప్ప దేవునికి మహిమకరంగా జీవితాన్ని నడిపించుకోవాలి అనేటటువంటి ఆలోచన ఉండదు. ఎలాగోలా బ్రతికేయాలి. ఎలాగోలా బ్రతికేస్తే క్రైస్తవుడివి, క్రైస్తవురాలు ఎలాగవుతావు? క్రీస్తుకు సహోదరుడివి, సహోదరివి ఎలాగవుతావు? దేవునికి కుమారుడవు, కుమార్తెవు ఎలాగవుతావు? ఎలాగోలా బ్రతికేస్తే. ఆదివారం వచ్చి కూర్చొని మిగిలినటువంటి 6 రోజులు ఎలాగో బ్రతికేస్తే దేవునికి కుమారుడివి, కుమార్తెవు ఎలాగవుతావు? క్రీస్తు ప్రభుకు ఆయన జ్యేష్ఠుడైతే ఆయనకు తమ్ముడివి, చెల్లివి ఎలాగవుతావు? ఎలాగవుతావు? క్రిస్టియన్ ఈజ్ ఎ ఫాలోయర్ ఆఫ్ క్రైస్ట్. క్రైస్తవుడు అని అంటే క్రీస్తును వెంబడించేటటువంటి వాడు, లేదా క్రీస్తు లాంటి జీవన విధానం కలిగినటువంటి వాడు. వన్ హూ ఫాలోస్ ది లైఫ్ స్టైల్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ప్రభు యొక్క జీవన విధానాన్ని ఎవరైతే వెంబడిస్తూ ఉంటారో వాళ్ళు క్రైస్తవులు. అలాంటి జీవితాన్ని ఎవరైతే జీవిస్తూ ఉంటారో వారు క్రైస్తవులు, దేవునికి ప్రియమైనటువంటి కుమారులు, కుమార్తెలు. ఈయన నా ప్రియ కుమారుడు అని క్రీస్తుని గురించి చెప్పినటువంటి దేవుడు మనల్ని గురించి కూడా ఈయన నా ప్రియ కుమారుడు, ఈమె నా ప్రియ కుమార్తె అని చెప్పగలిగినటువంటి స్థితిలో క్రీస్తును పోలి నడుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నువ్వు నిజంగా క్రైస్తవుడివి, క్రైస్తవురాలివైతే. క్రీస్తు యొక్క హృదయం ఎలాంటిదో మన హృదయము అలాగే ఉండాలి. క్రీస్తు యొక్క మనసు ఎట్లాంటిదో మన మనసు అట్లాంటిదై ఉండాలి. క్రీస్తు యొక్క చూపులు ఎలాంటివో మన చూపులు అలాంటివై ఉండాలి. క్రీస్తు యొక్క మాటలు ఎలాంటివో మన మాటలు అలాగే ఉండాలి. క్రీస్తు యొక్క నడత ఎలాంటిదో, ప్రవర్తన ఎలాంటిదో మన ప్రవర్తన కూడా అలాంటి ప్రవర్తన ఉండాలి. లేకపోతే నువ్వు వచ్చి కూర్చుని వెళ్ళటం వల్ల దేవునికి ఒరిగింది లేదు, నీకు లభించే ఆశీర్వాదము ఉండదు. ఏముండదండి? నరుడు జీవాత్మ. మీకు ఇంకా ఆధారం కావాలి అని అంటే చూడండి, 6వ అధ్యాయం ఆదికాండమే, 6వ అధ్యాయం 3వ వచనం మధ్యలో, వారు తమ అక్రమ విషయములో నరమాత్రులై ఉన్నారు, ఆత్మస్వరూపులే లేరు. నోవాహు జలప్రలయానికి ముందు వారు ఎలా ఉన్నారు? ప్రజలు ఎలా ఉన్నారు? నరమాత్రులు. అంటే కింద ఫుట్నోట్లు ఇచ్చేశాడు. కింద ఫుట్నోట్లు ఏమన్నాడు? శరీరులు. చెప్పానుగా ఇందాకే, నరుడు జీవాత్మ. నరుడు అనేటటువంటి వాడు దీని కొరకు బ్రతికేటటువంటి వాడు. జీవాత్మ అయినటువంటి వాడు దేవుని కొరకు బ్రతికేటటువంటి వాడు. ఎవరి కొరకు బ్రతుకుతున్నాం? ఎవరి కొరకు బ్రతుకుతున్నాం? కనుక తీసుకెళ్ళాడు, ఎక్కడ పెట్టాడు? చూడండి 8వ వచనం, దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షమును తోట మధ్యను జీవవృక్షమును నిత్యము జీవించుండేటట్లు జీవవృక్షమును మంచి చెడల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించాను. ఇక్కడే ఉంది సమస్య. ఇక్కడే ఉంది సమస్య. దీనిని ఆధారం చేసుకుని వారికి ఏం చేశాడు? ఒక ఆజ్ఞను వారి యొక్క పరీక్షార్థమై జారీ చేశాడు. ఆదాము యొక్క పరీక్షార్థమై. దీంట్లో అవ్వకేం పాలు లేదు, ఆదాముకు మాత్రమే. అవ్వకేం సంబంధం లేదు. ఏమంటున్నాడు? 15వ వచనం, మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదైనా తోటను సేద్యపరుచుటకు దానిని కాల్చుటకు దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును, మరియు మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. చావును కూడా పరిచయం చేశాడు.
పండు తినటంలో ఏం లేదు, దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించటంలో అంతా ఉంది. ఈ రోజున మనం ఎంతవరకు దేవుని యొక్క ఆజ్ఞకు లోబడి జీవిస్తూ ఉన్నాం? ఎంతవరకు తండ్రిగా దేవుని గౌరవించి దేవుని యొక్క మాట చొప్పున మన యొక్క జీవితాలు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తునందు మనం నడిపించుకోగలుగుతున్నాం? ఆలోచిస్తున్నారా అండి? ఏమండి? లోకం యొక్క జీవన విధానం వేరు, వాళ్ళ పద్ధతులు వేరు, వాళ్ళు నడుచుకునే తీరు వేరు. లోకమందు అనేటటువంటి పరిధి నుంచి క్రీస్తునందు అనే పరిధిలోనికి యేసుక్రీస్తు యొక్క శిలువ రక్తము చేత కొనబడి దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను మలచబడి క్రీస్తునందు అనే పరిధిలోనికి తేబడినటువంటి మన యొక్క జీవన విధానం వేరు, మన యొక్క పద్ధతులు వేరు. కనుక లోక విధానానికి క్రీస్తునందు ఉన్నటువంటి విధానానికి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని నువ్వు కనపరిచినప్పుడు నువ్వు దేవునికి ఏమీ కావు. కనపరచనప్పుడు, కనపరిస్తే దేవునికి కుమారుడివి, కుమార్తెవు, క్రీస్తు ప్రభువుకు తోబుట్టువి. కానీ లోకాన్ని వెంబడించి శరీర సుఖం కొరకు బ్రతికేటప్పుడు దేవునికి నువ్వేమీ కావు, క్రీస్తుకు నువ్వేమీ కావు. ఏ సంబంధము ఉండదు, ఉండటానికి అవకాశం లేదు, అవకాశాన్ని గ్రంథం ఇవ్వట్లేదు. నీకు అర్థమవుతుందా? ఇచ్చినటువంటి ఆయుష్కాలంలో గడుస్తున్నటువంటి ప్రతి క్షణాన్ని దేవునికి మహిమకరంగా దేవుడు చెప్పినట్లుగా మన యొక్క జీవితాన్ని నడిపించుకొనవలసినటువంటి వారమై ఉన్నాం, నడిపించుకున్న బద్ధులమై ఉన్నాం. మీకు అర్థమవుతుందా అంటే? ఎలాగో బ్రతికేస్తానంటే నువ్వు క్రైస్తవుడివి కాదు, క్రైస్తవురాలివి కావు. క్రీస్తును వెంబడించడానికి కానీ క్రీస్తు యొక్క జీవన విధానాన్ని అనుసరించడానికి కానీ తగిన పరిస్థితులు నీ దగ్గర లేవు, నా దగ్గర లేవు. మీకు అర్థమవుతుందా అంటే? దేవుడు ఏ జీవితాన్ని అయితే క్రీస్తునందు ఆయన శిలువ బలి ద్వారా మనకు అర్పించారో, మనకు అనుగ్రహించారో, ఏ శిలువ రక్తమైతే మనలను అంత ఉన్నత స్థాయిలో ఉంచిందో, ఆ బలిని గుర్తు చేసుకుంటూ ఆ శిలువ మన కళ్ళ ముందు ఎల్లప్పుడూ కదిలేటట్టుగా చూసుకుంటూ దేవుడిచ్చిన ఆయుష్కాలంలో ప్రతి అడుగు కూడా క్రీస్తు యొక్క అడుగులో వేసుకుంటూ ముందుకు వెళ్ళగలిగితేనే మనం దేవుని కొరకు బ్రతకటానికి అవకాశాలు ఉంటాయి. మీకు అర్థమవుతుందా అండి? దేవునితో కలిసి నడవాలండి, దేవునితో కలిసి నడవాలి. దేవునితో సహవాసం చేయగలగాలి. ఆ స్థాయికి మన జీవితాన్ని మనం హెచ్చించుకోవాల్సినటువంటి అవసరత మన మీద ఉంది. కాబట్టి ఇక్కడ చావు అనేటటువంటి 2 అక్షరాల పదం మనకు కనిపిస్తూ ఉంది, పరిచయం అయింది. వాట్ ఈస్ ద డెత్? ఏంటి చావు? డెత్ మీన్స్ సెపరేషన్, విడిపోవటం. నీవు నీ భార్య మాట విని, నీవు నీ భార్య మాట విని అంటే నీ భార్య మాట కంటే నా మాటకు విలువ లేకుండా పోయింది. ఎంతమంది సోదరులు ఉన్నారో ఇక్కడ భార్యల మాటకు విలువనిచ్చి దేవుని సన్నిధికి రాకుండా దేవునికి దూరంగా బ్రతికేటటువంటి వారు ఎంతమంది ఉన్నారు? దేవుడు మన దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నాడు అనేటటువంటి అంశంలో మొట్టమొదటిది నా మాటే వినాలి, మరి ఎవ్వరి మాట వినటానికి వీల్లేదు. అది నీ కొడుకు కావచ్చు, నీ కూతురు కావచ్చు, నీ ప్రాణ స్నేహితుడు కావచ్చు, నీ కౌగిట్లో పరుండేటటువంటి నీ భార్య కావచ్చు, ఒక అబద్ధ బోధకుడు కావచ్చు. ఎవ్వడి మాట వినటానికి వీల్లేదు. ఎవరి మాట వినాలి? దేవుని మాట మాత్రమే వినాలి. మొట్టమొదటి పాయింట్ అది. అద్వితీయోపదేశ ఖండం 13వ అధ్యాయంలో మనకు ఆ సారాంశం దొరుకుతుంది.
అదే 3వ అధ్యాయానికి వెళితే, నీవు నీ భార్య మాట విని నా మాటను లెక్క లేకుండా తీసి పారేశావు. ఎవరితో అంటున్నాడు? ఆదాముతోటి. ఈ రోజున మనం ఎవరి మాట, నీ మాట నువ్వే వింటున్నావా? దేవుని మాట కాదని దేవుని మాటను తిరస్కరించి నీ మాట నువ్వే విని నీ మాట ప్రకారమే వెళుతూ ఉన్నావా దేవుని మాటను కాదని? అది కూడా చెల్లదు. అది కూడా చెల్లదు. మీకు అర్థమవుతుందా? కాబట్టి ఆజ్ఞాతిక్రమం పాపం. పాపము చేసే ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమిస్తాడు. ఆజ్ఞాతిక్రమం పాపం. అంటే ఒక క్రమమైనటువంటి జీవన విధానాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. ఒక క్రమమైనటువంటి జీవన విధానాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. అక్రమము దేవుడు సహించలేడు. ఎందుచేతనంటే నీ స్థానంలో తన అద్వితీయ కుమారుడైనటువంటి క్రీస్తును శిలువ మీద బలిగా అర్పించిన తర్వాత నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతుకుతాను అని అంటే దేవుడు అంగీకరించడానికి సిద్ధంగా లేడు. నా ఇష్టానుసారంగా నేను బ్రతుకుతాను అంటే దేవుడు అంగీకరించడానికి సిద్ధంగా లేడు. దైవమానవ సంబంధాలు తెగిపోతాయండి. దైవమానవ సంబంధాలు తెగిపోతాయి. తెగిపోయినటువంటి సంగతి మనకు తెలియకుండానే కాలం గడిచిపోతాయి. దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు అనే సంగతి నాకు తెలియకుండానే నా జీవితం ముందుకెళ్ళిపోతుంటుంది. నాకు తెలియదు, ఇంకా నా చెయ్యి పట్టుకున్నాడు, నన్ను నడిపిస్తున్నాడు అని అనుకుంటూ ఉంటాం. కానీ ఏనాడో వదిలేశాడు. కాబట్టి మనలో మార్పు రావట్లేదు, మనం పరివర్తన చెందట్లేదు, మన బ్రతుకులు సరిదిద్దబట్టలేదు. అర్థమవుతుందా అండి? చావు అంటే ఏంటన్నాను? సెపరేషన్. నేను వద్దన్న పని మీరు చేశారు కాబట్టి ఇక నా రాజ్యమైనటువంటి ఏదైనా తోటలో మీరు ఉండటానికి వీల్లేదు, దయచేసి దయచేయండి, వెళ్ళరండి. అంటే దైవ సహవాసం నుంచి ఎప్పుడైతే ఆది దంపతులు వేరయ్యారో దే వర్ స్పిరిచువల్లీ డెడ్. ఆత్మ సంబంధంగా వారు చచ్చారు. కాబట్టి ఎక్కడ కూడా వాళ్ళు మార్పు చెందినట్టు కానీ మళ్ళా దైవ సహవాసంలోకి వచ్చినట్టు కానీ ఎక్కడ మనకు గ్రంథం మాట్లాడలేదు. కనుక దైవ నియమంలో మన జీవితాన్ని నడిపించుకోకుండా దైవాజ్ఞను అనుసరించి జీవించకుండా దేవుని మాట వినకుండా జీవితాలు ముందుకు వెళతాయి అనుకోండి, మనం ముందుగా ఎదుర్కొనేది ఆత్మ సంబంధమైనటువంటి చావు, ది స్పిరిచువల్ డెత్. అది కనిపించదు. ఆ తర్వాత వస్తుంది శరీర సంబంధమైనటువంటి చావు. శరీర సంబంధమైనటువంటి చావు అని అంటే నేలమంటితో నరుడు నిర్మించి వాని నాసికారంధ్రముల గుండా జీవవాయువును వదగా నరుడు జీవాత్మ, మ్యాన్ బికెమ్ ఏ లివింగ్ స్పిరిట్. జీవాత్మ అయ్యాడు. జీవించేటటువంటి ఆత్మ మానవుడు. జీవించేటటువంటి ఆత్మ మానవుడు అయినప్పుడు ఇప్పుడు ఆత్మ శరీరము సెపరేట్ అయిపోతుంది. అయ్యింది ఏదో అయింది వచ్చాయి అంటాడనమాట. వాని నాసికారంధ్రముల గుండా జీవవాయువును బోధగా నరుడు జీవాత్మ. జీవాత్మే మనిషి, జీవిస్తున్నటువంటి ఆత్మే మనిషి, ఈ శరీరం కాదు. నేను పంపించాను, ఏదో బ్రతికేసావు, తర్వాత నీ సంగతి చూస్తాను, ముందు వచ్చాయి అన్నాడు అనుకోండి. వెంటనే శరీరాన్ని విడిచిపెట్టేసి, కుటుంబాన్ని విడిచిపెట్టేసి, రక్త సంబంధాలు విడిచిపెట్టేసి, బంధువర్గాన్ని విడిచిపెట్టేసి, ప్రాణ స్నేహితుల్ని విడిచిపెట్టేసి, నివసిస్తున్నటువంటి గృహాన్ని విడిచిపెట్టేసి, ఆ ఊరిని విడిచిపెట్టేసి, ఈ భూమినే వదిలిపెట్టేసి వెళ్ళిపోవాలి. ప్రభు రాకడకు ముందైతే పరిశుద్ధులు పరదైసు, పాపులు పాతాళం. మధ్యలో అక్కడ వారు ఇక్కడికి, ఇక్కడ వారు అక్కడికి మారకుండా గొప్ప అగాధం. అక్కడ వారు ఇక్కడికి, ఇక్కడ వారు ఎక్కడికి వెళ్ళకుండా మధ్యలో గొప్ప అగాధం ఉంటుందండి. మీకు అర్థమవుతుందా అండి? కనుక ఫిజికల్ డెత్ ఈజ్ ద సెపరేషన్ ఆఫ్ ద ఫిజికల్ బాడీ అండ్ ద స్పిరిట్.
ఆత్మ శరీరం విడిపోవటమే చావు. ఆత్మ దాన్ని దయచేసినటువంటి దేవుడి దగ్గరికి వెళ్ళిపోద్ది, మన్నైనది వెనకట్లాగే మరలా తిరిగి మట్టికి వెళ్ళిపోద్ది. మరలా తిరిగి ఎక్కడికి వెళ్ళిపోద్దండి? మట్టికి వెళ్ళిపోద్ది. మీకు అర్థమవుతుందా అండి? ఎందుచేతను అని అంటే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం. శ్రద్ధగా వింటున్నారా అండి? ఏమ్మా, శ్రద్ధగా వింటున్నారా? జీవితం ఇది. క్రైస్తవ్యం అని అంటే, బైబిల్ యొక్క విధానము అని అంటే దేవుడు సృష్టించినటువంటి మానవ జీవితం. ఆయన అద్వితీయ సత్యదేవుడు. అద్వితీయ అని అంటే ద్వితీయము లేనటువంటి, ఏకైకమైనటువంటి ఆయన ఒక్కడే దేవుడు అని గ్రంథం మాట్లాడుతోంది, పరిశుద్ధ గ్రంథం. లోకమైతే కోట్ల కొలది దేవుళ్ళ గురించి, దేవతల గురించి మాట్లాడుతుంది, కానీ బైబిల్ గ్రంథం ఒకే ఒక్క దేవుని గురించి మాట్లాడుతుంది. ఒకడే దేవుడు, ఆయన సృష్టికర్త. ఈ లోకాన్ని సంరక్షించేటటువంటి వాడు, కాపాడేటటువంటి వాడు. ఆ తర్వాత సమయం వచ్చినప్పుడు ఈ లోకాన్ని లయము చేసేవాడు, నాశనము చేసేసేటటువంటి వాడు కూడా ఆయనే. మీకు అర్థమవుతుందా అండి? ఆయన సర్వశక్తిమంతుడు, దేనికైనా సమర్థుడు. కాబట్టి ఆయన అంటే భయము, భక్తి, ఇవన్నీ అలవర్చుకోవాల్సినటువంటి అవసరం ఉందండి. మీకు అర్థమవుతుందా అండి? రైట్, నేను పాయింట్కి వచ్చేస్తున్నాను. ఇప్పుడు రక్తమాంసాలు విడిచిపెట్టబడతాయి, రక్తమాంసాలతో కూడినటువంటి దేహం విడిచిపెట్టబడుతుంది. దాని యొక్క ప్రక్రియనంతటిని అది ఆపేస్తుంది. ఎప్పుడైతే ఆత్మీయ శరీరంలోంచి వేరైపోయిందో ప్రసరించే రక్తం నిలిచిపోద్ది. రక్తం ప్రసరిస్తుంది కాబట్టి బాడీ వెచ్చగా ఉంటుంది. రక్తం నిలిచిపోయింది అనుకోండి, చల్లబడిపోతూ ఉంటుంది. ఆ రక్తాన్ని పరిగెట్టించడానికి ఊరిగా వెల్లుల్లిపాయలు, పసుపులు పెట్టి ఒక్కేది రుద్దేసి ఏదో మొత్తం మీద వేడికించేద్దాం అనుకుంటాం, కానీ అది దేవుని చిత్తం. రక్తం పరిగెడుతుంటే బాడీ వెచ్చగా ఉంటుందండి, లేకపోతే ఏమవుతుంది? ఇట్ బికేమ్ కూల్, ఇంకా అయిపోతుంది, చల్లబడిపోతుంది శరీరము అని అంటే అయిపోతుంది చరిత్ర. నమ్మ వింటున్నారా? అది జీవితం. సైన్స్కి వేరుగా బైబిల్ లేదు. సమస్త శాస్త్రానికి బైబిల్ గ్రంథమే మూలం. నువ్వే శాస్త్రాన్ని అంటే పట్టుకురా, దానికి కావలసినటువంటి మూలాలు బైబిల్లోనే ప్రారంభమవుతాయి. ఏ శాస్త్రమైనా సరే. అలాంటి దైవ గ్రంథం బైబిల్. మీకు అర్థమవుతుందా అండి? కాబట్టి ఇది మట్టిలోంచి వచ్చింది. ఇప్పుడు దీనాశే కదా పాపం చేయటానికి మూలం. ఏమండి? నా వైపే చూడాలి. మీరు అటు ఇటు తల వంచుకుంటానో చూస్తున్నారు, అటు ఇటు దిక్కులు చూస్తున్నారు, ఏటేటో చేయటానికి ప్రయత్నం చేస్తున్నారు. మీరందరూ నా వైపే చూడాలి, మీ చెవులు నా మాటల వైపే ఉండాలి, నా మాటలనే వినాలి. పాపానికి మూలం ఈ శరీరమే కదా. కన్ను చూసింది చూడకూడనటువంటి పండును, చెయ్యి చాచి కోసింది చెయ్యి, నోటి దగ్గరికి వెళ్ళిన తర్వాత పళ్ళు కొరికాయి, నోరు నవలింది, లోపలికి పంపించింది. జీర్ణాశయంలో అది జీర్ణం అయిపోయింది. చిన్న ప్రేవుల్లోకి వెళ్ళిన తర్వాత ఇట్ బికేమ్ గ్లూకోజ్ వాటర్, అది గ్లూకోజ్ వాటర్గా మార్పు చెందింది. ఆ గ్లూకోజ్ వాటర్గా మార్పు చెందింది వెళ్ళాల్సినటువంటి చోటుకి వెళ్ళి రక్తంగా మార్పు చెంది అది గుండెకి సరఫరా చేయబడి శరీరం అంతా ప్రసరితం అవుతూ ఉంది. బైబిల్ చెప్పేదే రక్తంలోనే మనిషి ప్రాణం ఉంది. ప్రతి జంతువు యొక్క ప్రాణము కూడా ఇందులో ఉంది, రక్తంలోనే ఉంది. రక్తమే మనిషికి ప్రాణాధారం. ఈరోజు వైద్య శాస్త్రం కూడా అదే చెప్తుంది. రక్తహీనత ఏర్పడింది అని అంటే మనిషి బ్రతకడు, చస్తాడు. మీకు అర్థమవుతుందా? ఎనీమియా అంటారు.
రక్తం నీరైపోతూ ఉంటే ఆ రక్తం స్థానంలోకి వాటర్ వచ్చేస్తూ ఉంటే మనిషిలా తయారైపోతూ ఉంటే ఎంతకాలం ఉంటాడు? జాగ్రత్త పడాలి, జాగ్రత్త పడాలి. మీకు అర్థమవుతుందా అండి? అంచేత ఇప్పుడు ఆ విధంగా ఏమైపోయింది? చూసి కోసి నమిలి మింగింది మొత్తం పాపం అంతా రక్తంలో కలిసిపోయి మొత్తం శరీరం అంతా పాకేసింది. రక్తమే పాపభూయిష్టం అయిపోయింది. ఆ రక్తంలోనే పాపం కలిసిపోయింది. అంచేత ఈ శరీరం ఏమవ్వాలి? మట్టి నుంచి వచ్చింది కాబట్టి అది మట్టికి పోవాల్సిందే. అంచేతనే కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 50వ వచనంలో మాట్లాడతాడు, సహోదరులారా, నేను చెప్పునది ఏమనగా రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరవు. రక్తమాంసములు దేవుని యొక్క రాజ్యమును స్వతంత్రించుకొన నేరవు అంటే ఖచ్చితంగా ఈ రక్తమాంసాలని విడిచిపెట్టాలి. ఆ విడిచిపెట్టే ప్రక్రియే చావు. ఇది ఆశీర్వాదమా శాపమా? ఏమండి? ఆశీర్వాదమా శాపమా? బైబిల్ పండితులు, చావు అనేది ఆశీర్వాదమా శాపమా? మరి చావుకి ఎందుకు సిద్ధపడలేకపోతున్నాం? చావు అంటే ఎందుకు భయపడుతున్నాం? క్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానాన్ని గురించి ప్రకటించేటటువంటి పౌలు, నాకు చావు అయితే లాభం, బ్రతుకుడు కొరకైతే క్రీస్తే. నాకు చావు అయితే లాభం, నేను బ్రతుకున్నానా? క్రీస్తే నాలో బ్రతుకుతాడు, క్రీస్తు కొరకే ఈ జీవితం. నేను చేస్తున్నానంటే ఇక చావు అంటే భయం లేదు పౌలకి. మరి నాకు, మరి నీకు గగ్గోలు పెట్టేస్తారు చస్తామనేసరికి. నా తండ్రి దగ్గర నేను వెళ్ళిపోతున్నాను అనే ఆనందానికి బదులు గగ్గోలు పెట్టేసి ఏడుపు 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 ఏడుపు. దేనికి? నన్ను పంపిన నా తండ్రి దగ్గర నేను వెళుతున్నాను అనేటటువంటి సంతోషం మానేది. చేతగాని బ్రతుకు. ఎలా బ్రతకాలో చేత కావట్లేదండి. ఓ సోదరుడు అన్నాడు, అలాంటి కబుర్లు చెప్పకండి, నా దగ్గర మాట కూడా పూర్తిగా రావట్లేదు, అంత నీరసపడిపోయినటువంటి స్థితిలో. నువ్వెవరివి నేను వెళ్ళిపోతాను అని చెప్పడానికి? నువ్వెవరివి? నీ బతుకు మీద నీకున్నటువంటి హక్కు ఏంటి? నువ్వేంటి? ఏంటి? కాబట్టి ఇప్పుడు నేను చెప్పేది ఏంటి అని అంటే, వాస్తవానికి మనిషికి చావు లేదు. మనిషికి చావు లేదు, స్థితి మారుతుంది అంతే. దృశ్యమైనటువంటి రూపంలోంచి అదృశ్యమైన రూపంలో, అదృశ్యమైనటువంటి రూపానికి. కంటికి కనిపించేటటువంటి స్థితి నుంచి కంటికి కనిపించినటువంటి స్థితికి. కానీ ఇప్పుడు నేను చావాలి అని అంటే దేవుడు కూడా చనిపోయి ఉండాలి. దేవునికి చావు ఉందా? దేవునికి చావు ఉందా అండి? ఆయన సజీవుడు. గాడ్ ఈజ్ ఎటర్నల్ బీయింగ్. ఆయన నిత్యము జీవించేటటువంటి వాడు. ఆయనకి చావు లేదు. దేవుని పోలికలో సృష్టించబడినటువంటి నాకెందుకు వస్తుంది చావు? శరీరాన్ని విడిచిపెడుతున్నాను. శరీరంలో ఉండగా నేను కంటికి కనిపించేటటువంటి వాడిని, దృశ్యుణ్ణి. ఆ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత అదృశ్యుణ్ణి అయ్యాను. నిజంగా దేవుని పోలికలోనికి వెళ్ళిపోయాను. నేను జీవించిన జీవితాన్ని బట్టి ఆ అదృశ్య రూపం ఎక్కడికి వెళ్తుంది? పరలోకానికా, నరకానికా? పునరుద్ధాన సమయంలో ఈ దృశ్యమైనటువంటి శరీరానికి బదులుగా ఆకాశం నుండి, పరలోకం నుంచి వచ్చినటువంటి అదృశ్యమైనటువంటి శరీరాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. ఆ అదృశ్యమైనటువంటి ఆ పరలోకపు శరీరాన్ని ధరించుకొని పరలోకానికా, నరకానికా? ఎక్కడో ఒక చోట శాశ్వతం.
నరునికి చావు లేదండి. శరీరాన్ని విడిచిపెట్టడం చావు కాదు. అనేక చోట్ల నిద్రగానే భావించాడు. నిద్ర, రాత్రి పడుకుంటే పొద్దుట లేస్తాం, మన పనులు మనం చక్కబెట్టుకుంటాం. ఇట్ ఈస్ ఎ లాంగ్ స్లీప్. మట్టి పిల్లల మధ్యలో ఇట్ ఈస్ దీర్ఘ నిద్ర. ఈ దీర్ఘ నిద్ర ఎప్పుడు లేస్తాం? ప్రభు వచ్చినప్పుడు. తగిన సిద్ధపాటు కావాలండి. జీవ పునరుద్ధానం, తీర్పు పునరుద్ధానం. దేనికి మన పునరుద్ధానం? తీర్పు పునరుద్ధానం నరకం, జీవ పునరుద్ధానం పరలోకం. దేనికి? ఏ పునరుద్ధానాన్ని పొందటానికి నీ జీవితాన్ని నువ్వు సిద్ధపరచుకుంటున్నావు? నీ జీవితాన్ని ఆయత్తపరుచుకుంటూ ఉన్నావు? దేని కొరకు జాగ్రత్త వహిస్తున్నావు? మానవ జన్మ అంటే కుక్క జన్మలాగో, పంది జన్మలాగో, నల్లు జన్మలాగో, దోమ జన్మలాగో ఎలాగో ఊహించుకొని బ్రతికేయటానికి ప్రయత్నం చేస్తున్నారు. కాదు, పునర్జన్మ అనేటటువంటిది లేదు. కుక్కగా పుట్టింది కుక్కగానే నశించిపోద్ది, పందిగా పుట్టింది పందిగానే నశించిపోద్ది. ప్రతి జీవి ఏ రూపంతో పుట్టిందో, ఏ పేరు మీద పుట్టిందో ఆ రూపంలో అది నశించిపోద్ది. మళ్ళీ దానికి మరొక జన్మ ఉండదు. అలాగే మనిషికి కూడా పునర్జన్మ అనేటటువంటిది లేదు. ఆ పునర్జన్మ సంబంధం, పునర్జన్మ అంటే ఏదన్నమాట? ఏది? నువ్వు క్రొత్తగా జన్మించటం, బాప్తిసం పొంది పునర్జన్మ సంబంధమైనటువంటి స్నానాన్ని పొంది నీ ఆత్మను నువ్వు రక్షించుకోవడానికి తగినటువంటి సిద్ధపాటు కలిగి ఉండటం. ఈ మధ్య మనం తరచుగా నేర్చుకుంటున్నటువంటి సంగతి. పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మలో నూతన స్వభావమును అనుగ్రహించుట ద్వారా రక్షించెను. తీతుపత్రిక 3:4-5 వచనాలు. మీకు అర్థమవుతుందా అండి? పునర్జన్మ అనేటటువంటిది ఈ మానవ జన్మ పోయి ఏవో కథలు చెప్తారు. మానవుడిగా మంచి జీవితాన్ని జీవించకపోతే కుక్కలాగో, పందిలాగో, ఎద్దులాగో, ఆవులాగో, గేదెలాగో పడతారు అనేది కథ. వాస్తవం కాదు. అది మానవుడే. ఎంచేత మ్యాన్ ఈజ్ క్రియేటెడ్ బై గాడ్ ఇన్ హిజ్ ఓన్ ఇమేజ్. తన స్వంత పోలికలో, స్వంత స్వరూపంలో సృష్టించాడు కనుక మానవునికి జంతువులకి పోలికలు లేవు. ఇది పోతే అలాగ పడతాడు, ఇలా పడతాడు అనేది కథ మాత్రమే, వాస్తవం కాదు. అది వాస్తవం కాదు. ఈ లోకంలో ఉత్కృష్టమైనటువంటి ప్రాణి, ఉన్నతమైన ప్రాణి ఎవరు అని అంటే మానవుడే, జంతువులు కాదు. దానికి తగిన విలువనిచ్చి, దాని యొక్క ఉన్నతత్వాన్ని, ఉత్కృష్టతను గుర్తించి దానికి తగిన జీవితాన్ని జీవిస్తే మనిషివి. లేకపోతే జంతువు కంటే హీనం, కుక్క కంటే హీనం, పంది కంటే హీనం. దిగజారిపోద్ది బ్రతుకు. దేవుని పోలికలో సృష్టించబడినటువంటి, దేవుని స్వరూపంలో సృష్టించబడినటువంటి ఈ జీవితం కుక్క కంటే, పంది కంటే హీనంగా దిగజారిపోద్ది. నువ్వు బ్రతికే బ్రతుకును బట్టి. మీకు అర్థమవుతుందా అండి? అంచేత రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనవు, కొన నేరవు. స్వతంత్రించుకొనవు కాదు, స్వతంత్రించుకొన నేరవు. నేరవు అంటే ఇట్ ఈస్ క్వైట్ ఇంపాసిబుల్, అసాధ్యం, దుసాధ్యం. అది జరగదు. ఏం చేస్తున్నానంటే క్షయత అనగా నశించిపోయేది, క్షీణించిపోయేది. అక్షయత నాశనము లేనటువంటి స్థితిని పొందదు, స్వతంత్రించుకొనదు. క్షయత, క్షయత అంటే క్షీణించిపోయేది, నాశనం అయిపోయేది. నశించిపోయేటటువంటిది, నాశనం అయిపోయేటటువంటిది, క్షీణించిపోయేది. నాశనము లేనటువంటి స్థితిలో అక్షయతను స్వతంత్రించుకొనదు. అసాధ్యం, జరిగే పని కాదు. అలాంటి పరిస్థితుల్లో ఎలాంటి బ్రతుకుతున్నావు? దీన్ని అడ్డెట్టుకొని, దీని సుఖాన్ని కోరుకొని, దీని సౌఖ్యాన్ని ఆశించి, కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకొని దేవుణ్ణి విడిచిపెట్టేసి, దేవుని సన్నిధిని విడిచిపెట్టేసి, దేవుని జ్ఞానాన్ని విడిచిపెట్టేసి, ఆయన జ్ఞానానుసారంగా నడుచుకుంటుంటే దేవుడు అనుగ్రహించేటటువంటి ఆ పరలోక సంబంధమైనటువంటి, ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలను విడిచిపెట్టేసి ఇష్టానుసారంగా బ్రతకటానికి ప్రయత్నం చేస్తే దేవుడు ఏమైనా ఎర్రోడా? నీ స్థానంలో తన అద్వితీయ కుమారుడినే శిలువ మీద బలిగా అర్పించే, వాస్తవానికి నీ ఉండాలి, నేను ఉండాలి ఆ శిలువలో.
కానీ మన స్థానంలో ఆయన అద్వితీయ కుమారుని శిలువ మీద బలిగా అర్పిస్తే నీకు అర్థం అవ్వట్లేదా? నీ ప్రాణానికి బదులుగా యేసుక్రీస్తు యొక్క రక్తమైనటువంటి ఆయన ప్రాణాన్ని ఏం చేశాడు? శిలువలో విమోచన క్రయధనంగా సాతాను యొక్క చేతిలో పెట్టి, సాతాను చేతిలో ఉన్నటువంటి నీ ప్రాణాన్ని, నా ప్రాణాన్ని ఆయన విమోచించి వెలుపలికి తీసుకొచ్చాడే. బంధకాల్లో నుంచి, సాతాను యొక్క చెరలో నుంచి, సాతాను యొక్క బంధకాల్లో నుంచి కళ్ళు కనిపించట్లేదా? మనోనేత్రాలు మూసుకుపోయాయా? మనోనేత్రాలు తెరవబట్టలేదా? ఇక నీ నేత్రాలకు కనబడదు అది. ఈ భౌతిక నేత్రాలకు కనపడదు. నీ మనోనేత్రానికి అది కనిపించాలి. నువ్వు నిజంగా ఆత్మ సంబంధివైతే, దైవ సంబంధివైతే, పరలోక సంబంధివైతే నీ కంటికి అది కనిపించాలి. మరి ఎలాంటి బ్రతుకు బ్రతుకుతున్నావో నాకు తెలియదు. ఎలాంటి బ్రతుకు బ్రతుకుతున్నావో నాకు తెలీదు. కానీ ఒక రోజున చావటం ఖాయం. వాట్ ఈజ్ యువర్ గోల్? వాట్ ఈజ్ యువర్ డెస్టినేషన్? నీ గమ్యస్థానం ఏంటి? ఎక్కడికి వెళ్ళబోతున్నావు? ఎక్కడికి వెళ్ళటానికి నీ అనుదిన జీవన విధానంలో నీ జీవితాన్ని నువ్వు సిద్ధపరచుకుంటున్నావు? దేనికి? ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము, ఒకేసారి అందరం చావం. ఇగో నిద్ర అన్నాడు. నిద్ర అంటే ఏంటి? చావు. లోకం చావు చావు చావు, మృతి మృతి మృతి, మరణం 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 అంటుంది. అది నిద్ర బైబిల్ చెప్పింది. ఒక రోజు లేస్తాం. దానికి ముంగుర్తి ఎవరు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. దానికి ముంగుర్తి ఎవరండి? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. మనం చదువుతూ ఉంటాం కదా ఆయా సందర్భాల్లో. చూడండి, తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం. ఒకసారి చదువుదాం, తప్పేం లేదు. 13వ వచనం నుంచి 5వ అధ్యాయం, క్షమించండి 4వ అధ్యాయం 13వ వచనం నుంచి. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అది మన నిరీక్షణకు ఆధారం. నేను తిరిగి లేస్తాను, చనిపోయినా తిరిగి లేస్తాను. మై డెత్ ఈజ్ నాట్ మై ఎండ్ ఆఫ్ మై లైఫ్. నా మరణము నా జీవితానికి ముగింపు కాదు. నా మరణము నా జీవితానికి ముగింపు కాదు. మై రియల్ లైఫ్ స్టార్ట్స్ అట్ మై డెత్. నా నిజమైనటువంటి జీవితం ఎక్కడ ప్రారంభమవుతుంది? నా చావు దగ్గర స్టార్ట్ అవుతుంది. ఈ శరీరంలో బ్రతికేది అంత అసలు బ్రతికే కాదు. నువ్వు దేవుని కొరకు బ్రతికితే బ్రతుకు. దేవుని కొరకు బ్రతికితే బ్రతుకు, క్రీస్తు ప్రభు కొరకు బ్రతికితే బ్రతుకు, లేకపోతే అసలు బ్రతికే కాదు అది. మీకు అర్థమవుతుందా అండి? మై రియల్ లైఫ్ స్టార్ట్స్ అట్ మై డెత్. నా మరణం దగ్గర నా అసలైనటువంటి జీవితం స్టార్ట్ అవుతుంది. క్రీస్తు ప్రభు యొక్క రాకడకు ముందు అయితే పాపులు వెళ్ళేటటువంటి పాతాళంలోన, పరిశుద్ధులు వెళ్ళేటటువంటి పరదైసులోన, ప్రభువు వస్తే ప్రభువుతో పాటు వెళ్ళేవారిలోన, విడిచిపెట్టబడి నరకానికి పంపబడే వారిలోన, ఎవరిలో నిజమైనటువంటి బ్రతుకు స్టార్ట్ అయ్యేది, ప్రారంభమయ్యేది అక్కడ. అది అర్థమవుతుందో లేదో నాకు తెలియదు. కనుక ఏమంటాడు? యేసు మృతి పొంది తిరిగి లేచనని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకుని వచ్చినంటే ఆత్మలన్నింటినీ వెంటబెట్టుకుని వస్తాడు. ఆత్మలన్నింటినీ వెంటబెట్టుకుని వస్తాడు. అప్పుడు పునరుద్ధానం చెందినటువంటి మహిమ శరీరం, పరదైసు నుంచి వచ్చినటువంటి ఆత్మ ఏమవుతాయి? మధ్యాకాశంలో కపుల్డ్ అవుతాయి. కపుల్డ్ కలుసుకున్న తర్వాత తీర్పు. ఇక్కడి నుంచి లేచినటువంటి శరీరము, అక్కడి నుంచి వచ్చినటువంటి ఆ శరీరం నుంచి ఏ ఆత్మ అయితే వెళ్ళిపోయిందో ఆ ఆత్మ మధ్యాకాశంలో ఏమవుతాయి? కలుసుకుంటాయి. కలుసుకున్న తర్వాత తీర్పుకి నిలబెడతాడు మధ్యాకాశంలో. కనుక జరగబోయేది అది. ఎలాంటి సిద్ధపాటు ఏంటండి?
ఒక మర్మము చెలుపుచున్నాను. కొరింథీ పత్రిక అండి. మనమందరము నిద్రించము కానీ ఒక నిమిషములో ఒక రెప్పపాటున కడబోర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదాం. అంటే భూమి మీద బ్రతుకున్న వాళ్ళు కనురెప్పపాటులో మహిమ రూపంలోనికి మారిపోతారు. చనిపోయినటువంటి శరీరాలు సమాధుల్లో నుంచి లేస్తాయి. పరదైసు నుంచి, పాతాల నుంచి వెంట పెట్టుకొచ్చినటువంటి ఆత్మలు, ఏ శరీరం నుంచి ఏ ఆత్మ వెళ్ళిపోయిందో ఆత్మ శరీరము కలుసుకుంటాయి. కలుసుకున్న తర్వాత నిలబెడతాడు కోటాను కోట్ల మందిని. ఆదాము నుంచి ఆఖరిని చనిపోయేటటువంటి వ్యక్తి వరకు ఎన్ని కోటాను కోట్ల మంది అయితే ఉన్నారో వారందరిని ఏం చేస్తాడు? మధ్యాకాశంలో నిలవబెడతాడు. స్టార్ట్ అవుతుంది తీర్పు. ఏదో బ్రతికేస్తున్నాం కుయుక్తులతోటి, కుతంత్రాలతోటి. క్రీస్తు సంఘంలో ఉంటూనే యథార్థత లేదు, నమ్మకత్వం లేదు. యథార్థత లేదు, నమ్మకత్వం లేదు. మీకు అర్థమవుతుందా అండి? పరిశుద్ధత లేదు, నీతి లేదు. దేవునికి కావాల్సినవి ఏవీ లేకుండా బ్రతికేస్తే ఎలా తీసుకెళ్తాడు అక్కడికి? పరలోకానికి ఎలా తీసుకెళ్తాడు? పరలోకానికి దేవునికి కావాల్సినవి ఏవీ నా దగ్గర లేవు, నన్ను ఎలా తీసుకెళ్తాడు పరలోకానికి? ఎలాగో ప్రభువు నన్ను వెంట పెట్టుకుని తీసుకెళ్తాడు. మీకు అర్థమవుతుందా అండి? కడబోర మ్రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడతారు. చనిపోయిన వారందరూ ఏమవుతారు? నాశనము లేని వారిగా మహిమ శరీరాలతో ఏం చేస్తారు? సమాధుల్లో నుంచి లేపబడతారు. అక్షయులుగా లేపబడతారు. మనము మార్పు బతుకున్న వాళ్ళమైతే భూమి మీద మనం కనురెప్పపాట్లో మహిమ శరీరాలను ధరించుకొని ఆత్మరూపంలో మనము మహిమ రూపంలోకి వెళ్ళిపోతాం. చనిపోయిన వారు ఆ మహిమ రూపంలోనే ఆ మహిమ శరీరంతో వాళ్ళు లేస్తారు. మీకు అర్థమవుతుందా అండి? క్షయమైన ఈ శరీరము అక్షయతను కొనవలసి ఉన్నది. క్షయమైన నాశనం అయిపోయేటటువంటి శరీరము నాశనము లేనటువంటి రూపాన్ని ధరించుకోవాల్సి ఉంది. దానికి విశ్వాస జీవితం, దానికి ఈ క్రైస్తవ భక్తి జీవితం. ఇది లేకపోతే లేదు. ఏదో పరలోకానికి వెళ్ళిపోతామని మనం అంటుంటే, మేము మోక్షానికి స్వర్గానికి వెళ్ళిపోతామని కొంతమంది అంటుంటే అదంత తేలిగ్గా లేదు. పరలోకానికి, మోక్షానికి, స్వర్గానికి వెళ్ళటం అనేటటువంటిది అంత తేలిగ్గా లేదు. తగినటువంటి సిద్ధపాటు కావాలి. కనుక క్షయమైన ఈ శరీరము, నాశనమైపోయేటటువంటి శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది. నాశనము లేనటువంటి స్థితిని ధరించుకొనవలసి ఉన్నది. మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది. ఆ విధమైనటువంటి పునరుద్ధానం, యేసుక్రీస్తు ఏ పునరుద్ధానాన్ని అయితే చెందాడో అదే పునరుద్ధానాన్ని మనం చెందిన తర్వాత ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మృంగివేయబడినని వ్రాయబడిన వాక్యము నెరవేరెను. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముళ్ళెక్కడా? ఏది మరణం? ఏది చావు అంటే భయపడటానికి మరణం ఏది? ఏమా చావు అంటే నేను భయపడటానికి మరణం ఏది? ఆ మరణాన్ని అనేటటువంటి బూచిని చూపించి సాతాను ఏం చేస్తున్నాడు? మన ఊరిగా భయపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ మరణాన్ని జయించినటువంటి క్రీస్తు మన రక్షకుడై ఉండగా, మరణాన్ని జయించిన క్రీస్తు యొక్క సహవాసాన్ని క్రీస్తునందు మనం అనుభవిస్తూ ఉండగా, క్రీస్తు వంటి వారమై క్రీస్తు సారూప్యాన్ని మనం ధరించుకొని ఉండగా మరణం ఏది? ఏదండి మరణం? చూడండి హెబ్రీ పత్రిక, నేను ముగించేపోతున్నాను. హెబ్రీ పత్రిక
2వ అధ్యాయం 14-15 వచనాలు కలిపేశాడు, చదివేద్దాం. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని. జీవితకాలం అంతయు మరణ భయం, చేస్తానేమో అనుకుంటూ ఉంటే చావా? చావు అంటే నువ్వు భయపడిపోతే నువ్వు చావా? చావు నీ దగ్గరికి రాదా? సాతాను యొక్క బలం మరణం. మరణం యొక్క బలము గలవారిని, అనగా అపవాదిని. ఉందా లేదా అక్కడ? అదే మరణ భయం చేత ఏం చేస్తున్నాడు సాతాను? మనల్ని భయపెడుతూ ఉన్నాడు. జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించడానికి, నిన్ను నన్ను విడిపించడానికి. ఆ పిల్లలు రక్తమాంసములు గలవారై ఉన్నారు కాబట్టి యేసుక్రీస్తు కూడా ఏం చేయాల్సి వచ్చింది? అదే రక్తమాంసాల్లో పాలివాడై ఉండాల్సినటువంటి పాలివాడై ఈ భూమి మీద నరునిగా అవతరించాల్సి వచ్చింది. దట్ వాజ్ ద మిస్టరీ, దట్ వాజ్ ద సీక్రెట్ ఆఫ్ ది లార్డ్స్ ఇన్కార్నేషన్. మా యేసుక్రీస్తు ప్రభు శరీరాన్ని ధరించడానికి, రక్తమాంసాల్లో పాలివాడు అవటానికి గల ముఖ్య కారణం ఏది అని అంటే అది. ఆ పిల్లలు రక్తమాంసములు, చూడండి ఒకసారి. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున, అక్కడ ఆపేశాను, కిందకు వచ్చేయండి వచనం చివరికి. ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడు. ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆయన కూడా ఏం చేయాల్సి వచ్చింది? రక్తమాంసాల్లో పాలివాడు కావాల్సి వచ్చింది. ఎందుకు? మరణం అంటే గడ వణుకుపోతున్నాం. చెప్పానుగా, పాపం ఎక్కడ లేని దుఃఖం చేస్తున్నాను అనేసరికి అయిపోయిందండి. ఏమైపోయింది? నిజస్థితి, వాస్తవికత పరిస్థితి, వాస్తవ పరిస్థితి అక్కడే ప్రారంభమైంది. ఏమైపోయింది? ఇంత జ్ఞానాన్ని దేవుడు అనుగ్రహిస్తే అజ్ఞానులుగా మాట్లాడకూడదు. ఇంత జ్ఞానాన్ని దేవుడు అనుగ్రహిస్తే అజ్ఞానులుగా మాట్లాడకూడదు, అజ్ఞానులాగా బెదిరిపోకూడదు. రాని ఏం చేస్తుంది అది? నన్ను ఏం చేస్తుంది? ఏం చేస్తుందండి? చూడండి, ఫిలిప్పీ పత్రిక, అది కూడా 2వ అధ్యాయం 21వ వచనం. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే నా ఎందుకు బ్రతుకుతాడు? నేను కాదు, రంగారావు కాదు ఈ శరీరంలో బ్రతికేది. ఎవరు బ్రతకాలి? క్రీస్తు బ్రతకాలి. పౌలు అలాంటి జీవితాన్ని జీవిస్తున్నాడు. పౌలు కాదు ఆ శరీరంలో జీవించేది. ఎవరు జీవిస్తున్నారు? యేసుక్రీస్తు ప్రభు. మీకు అర్థమవుతుందా అండి? అయితే అయినను శరీరములో నేను జీవించుటయే నాకున్న పనికి ఫలసాధనమైన ఎడల నేనేమి కోరుకుందునో నాకు తోచలేదు. వివరించడానికి ఇది టైం కాదు, వదిలేస్తున్నాను. ఈ రెంటి మధ్యను ఇరుకునబడిన, చావటమా బ్రతకటమా? చావుకి బ్రతికి మధ్యలో నేను ఇరుకులో పడి ఉన్నాను. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలనని నాకు ఆశ ఉన్నది. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండాలని నాకు ఆశ. అది నాకు మరి మేలు. అయినను నేను శరీరమందు నిలిచియుండుట మిమ్మును బట్టి మరి అవసరమైనది. మీకు రక్షణ సువార్త నీకు వాక్యాన్ని బోధించి మీ ఆత్మీయ ఎదుగుదల కొరకు, ఆ క్రీస్తు సారూప్యం మీలో ఏర్పడటం కొరకు, పోగొట్టుకున్నటువంటి దేవుని పోలికలోనికి మిమ్మల్ని పెంచడం కొరకు నేను బ్రతుకున్నాను అంటే అదే నా బాధ్యత. దాని కొరకే నేను బ్రతుకుతాను. పౌలు చెప్పినటువంటి మాట.
మాకు కూడా అదే గమ్యం, మరొకటి లేదు. అదే గమ్యంతో వచ్చాం సేవకి, అదే గమ్యంతో అలా వెళ్ళిపోద్ది జీవితం, అంతే. మరొకటి ఏది మాకు అక్కర్లా. దేని కొరకు ఆశపడం. దేవుడిచ్చాడో సంతోషం, ఇవ్వలేని దాని కొరకు అర్రులు చాచాం. నాకు అది కావాలి, ఇది కావాలని నేనెప్పుడు అడగలేదు, అడగను కూడా. నన్ను చూస్తున్నటువంటి నా దేవుడు, నన్ను పరిశీలిస్తున్నటువంటి నా దేవుడు, నన్ను పరీక్షిస్తున్నటువంటి నా దేవుడు, నన్ను పరిశోధిస్తున్నటువంటి నా దేవుడు ఎప్పటికీ ఏది ఇవ్వాలో ఆయనకి తెలుసు. నేను అడగాల్సినటువంటి అవసరం లేదు. నీ కొరకు బ్రతికేటట్టుగా సహాయం చేయమని ఒక్కటే. నీ కొరకు బ్రతికేటట్లు, చచ్చేదాకా నీ సేవలోనే కొనసాగేటట్లు సహాయం చేయమని ఒక్కటే అడగటం. ఇక అంతే తప్ప నాకు అది ఇది అది చెయ్యి ఇది చెయ్యి నేను ఎప్పుడు అడగలేదు. నా జీవితం ఆయనకు అనుకూలంగా లేనప్పుడు నేను అడిగినంత మాత్రం నాకు ఇచ్చేయడు ఎవడు. మీకు అర్థమవుతుందా? ఒకరోజు గడుస్తుంది. ఒకరోజు గడిచిందంటే నా చావు ఒకరోజు ముందుకు వచ్చింది. నన్ను ఎప్పుడు కౌగిలించుకుంటుందో నా చావు నాకు తెలియదు. అమ్ములు గారిని కౌగిలించుకుంది, దేవుని పిలుపునందుకుని ఆవిడ వెళ్ళిపోయారు. నా చావు నన్ను ఎప్పుడు పట్టుకుంటుంది, నన్ను ఎప్పుడు కౌగిలించుకుంటుంది, ఐ డోంట్ నో, నాకు తెలియదు. ఇక్కడ ఉండాల్సినటువంటి నువ్వు ఇంటి దగ్గర ఉండగా నీ చావు కౌగిలించుకుంది అనుకో, ఎక్కడికి వెళ్తావు? ఖచ్చితంగా నరకానికి పోతావు. ఇక్కడ ఉండాల్సినటువంటి నీవు ఇంటి దగ్గర కూర్చొని చచ్చావనుకో, దేవుని సన్నిధిలో గడపాల్సినటువంటి నువ్వు ఇంటి దగ్గర ఉండి చేస్తే, ఎక్కడ చావాల్సినటువంటి నువ్వు ఇంట్లో ఉండి చేస్తే ఎక్కడికి వెళ్తావు? ఖచ్చితంగా నరకానికి పోతావు. ఇక అందులో డౌట్ ఏం లేదు. ఏంటి ఆ నిర్లక్ష్యం ఏంటి, ఆ లెక్కలేని తరం ఏంటి? దేవుడు అంటే నిన్ను పుట్టించిన వాడైనా, పోషిస్తున్నటువంటి వాడైనా, ఈ క్షణం వరకు నిన్ను సజీవురాలుగా నిలబెట్టింది ఆయన, ఇక ముందు కూడా నీకు తోడై ఉండి నడిపించేది ఆయన. అంతటి బాధ్యత వహించేటటువంటి సర్వశక్తుడు అయినటువంటి దేవుడు నీ పక్షంగా ఉండగా ఏంటి ఆటలు ఏంటండి దేవునితోటి? యేసుక్రీస్తు ప్రభుతో ఆటలేంటి? దేవుని యొక్క జ్ఞానంతో ఆటలేంటి? మార్చుకుందాం. నేనైనా మీరైనా మన బ్రతుకులు మార్చుకుందాం, మన బ్రతుకులు దిద్దుకుందాం. ఏదైతే గ్రంథం మాట్లాడుతూ ఉందో అసలు ముందుగా నేను ఎవరో నాకు తెలియాలి. నేను శరీరమా, ఆత్మ? నేను ఎవరో నాకు తెలియాలి. తెలిసి దాన్ని జ్ఞాపకానికి పెట్టుకుంటే అలాగూ నేను ఎలాంటి జీవితాన్ని జీవించాలో నాకు అర్థమవుతుంది. నేను శరీరాన్ని అనుకుంటే దానికి తగిన జీవితాన్నే జీవిస్తావు, నేను ఆత్మను అనుకుంటే దానికి తగిన జీవితాన్నే జీవిస్తావు. నేను శరీరాన్ని అనుకుని శరీరం కొరకే పాటుపడుతూ నేను ఆత్మ సంబంధమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నానని అనుకోవటం, ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు పొందుతానని అనుకోవటం భ్రమ. దానికి తగిన జీవితం లేనప్పుడు ఏమవుతుంది? ఎంతో అలసిపోయి ఉండొచ్చు, మరొక 2 గంటలు, మరొక 2 గంటలు. ఏంటి ఏమైపోతుంది? నడిచి వస్తుంటే పోతుందా ప్రాణం? ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ కూర్చుంటే చస్తావా? దేవునికి చెందకుండానే చస్తే ఇక ఆ చావుకు విలువ లేదు దేవుడి దగ్గర. ఆయన భక్తుల యొక్క మరణము ఆయన దృష్టికి మిగుల విలువైంది కనుక చావు కూడా ఏమవ్వాలి? విలువైందిగా ఉండాలి. అందుచేతనే పౌలు ఇక్కడే మాట్లాడతాడు ఫిలిప్పీ పత్రికలో. చూడండి 1వ అధ్యాయంలోనే 19వ వచనం. మరియు నేను ఏ విషయంలోనూ సిగ్గుపడక ఎప్పటి వలనే ఇప్పుడునో పూర్ణ ధైర్యంతో బోధించుట వలన నా బ్రతుకు మూలముగానైనను సరే, చావు మూలముగానైనా సరే, క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడునని. క్రీస్తు ఏమవుతాడు? నేను చచ్చినా నా శరీరంలో క్రీస్తు ఘనపరచబడాలి, నేను బ్రతుకున్నా క్రీస్తు నా శరీరంలో ఘనపరచబడాలి. అది దేవుని కొరకైనటువంటి జీవితం. పనికిమాలిని సాకులు చెప్పుకుంటూ, పనికిమాలిని సంజాయిషీలు ఇచ్చుకుంటూ, ఏంటి బ్రదరు ఏదో సంజాయిషి ఏదో సాకు, ఏంటమ్మా సిస్టర్ గారు ఏదో సంజాయిషి ఏదో సాకు,
నీ స్థానంలో తన కుమారుడిని ఇచ్చినటువంటి తండ్రి అయినటువంటి దేవుడి దగ్గర ఆ సాకులు సంజాయిషీలు చెల్లవు. నాకు గతి లేదు కాబట్టి అలాగేనమ్మా, అలాగే బ్రదరు నేను అంటాను. కానీ దేవుడు ఒప్పుకుంటున్నాడా? నువ్వు చెప్పినటువంటి సాకును దేవుడు అంగీకరిస్తున్నాడా? నువ్వు ఇచ్చినటువంటి సంజాయిషిని దేవుడు అంగీకరిస్తున్నాడా? ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి మానవుడి యొక్క స్థానంలో క్రీస్తు ప్రభు బలైపోయాడు. ఆ క్రీస్తు రక్తమే ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి పాపి యొక్క పాపాన్ని కడిగి వేస్తుంది, ఆ పాపం నుండి విమోచిస్తుంది, పరిశుద్ధుడిగా నీతిమంతుడిగా చేస్తుంది. క్రీస్తు శరీరం ఎంత పరిశుద్ధమైందో క్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధ శరీరమైనటువంటి క్రీస్తు సంఘంలో అంత పరిశుద్ధముగాను అంత నీతిగాను బ్రతికేటట్టుగా చేసి ఆ రోజున శరీరాన్ని విడిచిపెట్టే పరిస్థితి కనుక వస్తే ఖచ్చితంగా పరదైసు నుంచి పరలోకానికి ఇట్టి జీవితాన్ని కాంక్షించి క్రీస్తునందు బ్రతకాలి తప్ప అయోమయం బ్రతుకు. ఎక్కడికి వెళతావో తెలియదు, నీ గమ్యం ఏంటో గురి లేదు. ఎలాగో బతికేసి పరలోకానికి వెళ్ళిపోదాం అనుకుంటే అది జరిగే పని కాదు. అమ్ములు గారు మనలందరినీ విడిచి వెళ్ళి ఈ 2వ వార్షిక జ్ఞాపకార్థ కూడికలో ఎంతటి మహోన్నతమైనటువంటి జ్ఞానాన్ని మన ముందు ఉంచారు. దేవుని ద్వారా, గ్రంథము ద్వారా ఆలోచించుకుందాం. మన జీవితాలు ఎందుకు బ్రతుకుతున్నామో, ఎలాంటి బ్రతుకుతున్నామో ఆలోచించుకుందాం. ఈ సృష్టిలో మానవుని కంటే గొప్ప ప్రాణి ఏదీ లేదు. ఏ జంతువు మానవునితో సాటి కాదు. అంచేతనే జంతువుల యొక్క రక్తం మానవ పాపాలను తీసివేయటం అసాధ్యం. అంచేతనే ఏం చేశాడు? జగత్తు పునాదికి ముందే ఈ భూమి మీద నరునిగా అవతరించడానికి క్రీస్తును సిద్ధపరచుకున్నారు. కాలం సంపూర్ణమైనప్పుడు కన్య మరియ ద్వారా ఈ లోకానికి పంపించారు. లోక పాపమంతా ఆయన మీద మోపి సిలువలో బలిగా అర్పించారు. లోక పాపమంతటికి శిక్ష ఆయన దేహానికి విధింపజేశారు. ఆయన కార్చినటువంటి ప్రతి రక్తపు బొట్టు పాపరహితమైనటువంటిదై పరిశుద్ధమైందై మన ప్రతి పాపాన్ని ఏం చేస్తుంది? కడుగుతుంది. అంచేతనే మనం ఎప్పుడు ఎక్కడ బ్రతకాలి? సిలువ ధరిని బ్రతుకుతూ సిలువ నీడలో మన యొక్క జీవనయాత్రను నడిపించుకోవటానికి ప్రయత్నం చేయాలి. సిలువ నుండి దూరమయ్యే పరిస్థితి మన ఆత్మ సంబంధమైన దైవికమైనటువంటి జీవితంలో మనకు దాపురించకూడదు. జాగ్రత్త పడదాం. శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఈ దైవ సందేశాన్ని ముగిస్తూ ఉన్నా. ఇటు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇంతగా దైవత్వంతో సహవసిస్తూ దేవుని యొక్క జ్ఞానాన్ని అభ్యసించడానికి అవకాశాన్ని కల్పించినటువంటి అమ్ములు గారి యొక్క కుమార్తెలకు, వారి యొక్క మనవలకు, మనవరాండ్రకు, మునిమనవరాండ్రకు, వారి కుటుంబ వారి రక్త సంబంధులందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నా. అందరికీ వందనం.